హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈజైతే శనగపప్పు టమాటా ఎలా చేయాలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే మెయిన్గా శనగపప్పు అండి. మంచిగా చూసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే మెయిన్గా ఆనియన్స్ అండి. ఆనియన్స్ అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే ఉండాలి. సన్నగా తరుముకొని పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అయితే ఎక్కువ వద్దండి. తాలింపు కోసం ఒక 2-3 అంతే ఎనఫ్. తర్వాత టొమాటో అండి. టొమాటో కూడా ఒక 2 పెద్ద బిగ్ సైజ్ అయితే తీసేసుకొని మంచిగా సన్నగా తరుముకొని అయితే పక్కకు పెట్టుకోవాలండి. మెయిన్ అయితే ఇవి మూడండి. టమాటా వేస్తున్నాం కాబట్టి దీని టమాటా శనగపప్పు అయితే అంటాము. అంతే అండి. ఇవన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతుందండి. దాంట్లో సరిపడినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఆ తర్వాత దాంట్లో ఆవాలు ఇంకా జీలకర్ర, తాలింపు గింజలు అయితే మ్యాండేటరీ అండి. అవి రెండు వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. కానీ గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టండి. మరీ ఫుల్లో పెడితే అంటుద్ది. సో అందుకే స్లిమ్గా పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత దీంట్లో చిటికెడు పసుపు, కలర్ రావాలి కదా. పసుపు ఏమని చెప్పాను, యాంటీసెప్టిక్ అండి. ఆల్సో ఈజ్ ఏ కలరింగ్ ఏజెంట్. కలుపుకోవాలి చాలా. ఆ తర్వాత దాంట్లో మనము టమాటా ముక్కలు వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మీరు శనగపప్పుతో ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా శనగపప్పుతో పునుగులు అయితే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా నేను త్వరలో చెప్పబోతున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు కలుపుకుంటూ ఉండాలి. మరీ గట్టిగా ఉన్నప్పుడైతే బాగుండదండి. కలిపినాక తర్వాత దానికి కారం పొడి సరిపడినంత, మరి ఎక్కువ కూడా వేసుకోవద్దండి. చెప్పాను కదా, కారం ఉప్పు ఎక్కువ తింటే మనకు బీపీ షుగర్ వచ్చేస్తుంది ఇప్పటి కాలంలో. తర్వాత తగినంత ఉప్పు, ఈ మూడు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మరీ మాడకుండా చూసుకోవాలి, మరీ లూజ్గా ఉండదు చూడండి. తర్వాత మనం కడుక్కున్న శనగపప్పుని పక్కగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ శనగపప్పుని మనము కుక్కర్లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అయితే ఒక కప్పు మనం శనగపప్పు తీసుకుంటే 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి. ఇగో 2 కప్స్ వాటర్ అయితే వేసేసినాను. మళ్ళీ దాంట్లో వేసేసి మనం క్లోజ్ చేసేసుకోవాలి. క్యాప్ పెట్టేసి విజిల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి అండి. ఎందుకంటే విజిల్ సరిగ్గా లేకుండా మనకు పప్పు విజిల్స్ రాకపోతే మనకు అర్థం కాదు. చూస్తున్నారు కదా, ఫర్ 3 విజిల్స్ ఈ పప్పుకైతే 3 విజిల్స్ పెట్టేసి ఉంచుకోవాలి. అయ్యాక ఓపెన్ చేసి చూడండి. చూడండి ఆల్రెడీ టమాటా పప్పు ఉడికేసిందండి. అర్థమవుతుంది కదా. ఇంకా మెత్తగా కావాలి అంటే ఇంకా 5 విజిల్స్, అంటే 3 అంటే 2 యాడ్ చేసినాం మొత్తం 5 విజిల్స్ అయిపోతాయి. మిక్స్డ్ అగైన్ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి. ఇంతే. చూడండి ఎంత బాగుందో. దానిపైన కరివేపాకు ఇంకా మళ్ళీ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. నోరూరించి శనగపప్పు టమాటా కర్రీ అయితే రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.